తెలంగాణ వ్యాప్తంగా 6 గ్యారెంటీల పథకం అమలుకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దరఖాస్తులు నింపి సమర్పిస్తున్నారు. దరఖాస్తుల కోసం ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. క్యూ లైన్లలో నిలుచుని దరఖాస్తులు స్వీకరించి పూరించి కౌంటర్లలో అందజేస్తున్నారు. కొన్ని చోట్ల దళారులు దరఖాస్తులు అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తులు ఫ్రీగా అందించాలని, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికార పార్టీ నేతలు హెచ్చరించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసేలా అడుగులు వేస్తోన్న ప్రభుత్వం అభయ హస్తం పేరుతో 5 గ్యారంటీ పథకాల అమలుకు రెడీ అయింది. దీనికోసం ఇవాల్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే కొన్ని చోట్ల దరఖాస్తులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నప్పటికీ దరఖాస్తులు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మలక్పేట ప్రజాపాలనలో 6 గ్యారంటీల కేంద్రాలలో దరఖాస్తు పత్రాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటలకే పెద్ద సంఖ్యలో ప్రజలు కేంద్రాలకు చేరుకున్నారు. దరఖాస్తు పత్రాలు లేకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. ఇదే అదునుగా జిరాక్స్ కేంద్రాలలో దరఖాస్తుల పత్రాలను 10 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే జిరాక్స్ తీసిన దరఖాస్తులు తీసుకోబోమని అధికారులు చెప్పడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, చేయూత పథకాలకు చెందిన దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. యువ వికాసం తప్ప 5 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధం చేసింది. ప్రతి గ్రామం, మున్సిపాలిటీ డివిజన్లో సభలు పెట్టి దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ చార్మినార్ దగ్గర నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చార్మినార్ దగ్గర పరిస్థితి ఏంటి కిరణ్? ఎంతమంది ఉన్నారు? లైన్ లో బారులు కనిపిస్తున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? ధనలక్ష్మి, ఉదయం నుంచి కూడా ఇటు అభయహస్తం పేరుతో 5 గ్యారెంటీలకు సంబంధించిన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ఇటు కౌంటర్లకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు జిహెచ్ఎంసీలోని 6 జోన్ల పరిధిలో కూడా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులంతా కూడా దరఖాస్తులు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను డబీర్పురాలోని ఒక కౌంటర్ వద్ద చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఈ స్థానిక ప్రజలంతా కూడా ఇటు 5 గ్యారెంటీలకు సంబంధించిన అభయహస్తం సంబంధించిన పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో గడిచిన 2 రోజులకు సంబంధించి కూడా ఈ రోజు నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అందుకు సంబంధించి 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. కానీ ఆ కౌంటర్ల వద్దకి ఈరోజు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినా అందుకు సంబంధించి దరఖాస్తులు లేకపోవడంతో కూడా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అదునుగా చేసుకొని కొంతమంది దళారులు కూడా వాటి జీరాక్స్లో 10 నుంచి 30 రూపాయలు, 50 రూపాయలకి ఒక్కొక్క ఫామ్ అమ్ముతున్న ఘటనలు కూడా చాలా చోట్ల చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇప్పటికీ రికార్డు స్థాయిలో కూడా ఈసారి జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కొంత దరఖాస్తులు స్వీకరించినట్టు తెలుస్తుంది. కానీ అందుబాటులో దరఖాస్తులు లేకపోవడంతో కూడా కొంత ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా ఈ దరఖాస్తుల కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజు కాబట్టి కొన్ని తప్పప్పులు, లోటుపాట్లు దొరలాయి కాబట్టి రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో స్థానిక కౌంటర్ల వద్ద కూడా దానికి సంబంధించి దరఖాస్తు ఫాములు అందుబాటులో ఉంచుతామంటూ అధికారులు ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫేక్ సంబంధించిన ఎక్కడైతే జీరాక్స్ సంబంధించిన వాటి ఉంటాయో వాటిని తీసుకోవద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా కౌంటర్ల వద్ద ఇప్పటికీ పెద్ద సంఖ్యలో లబ్ధిదారులంతా దరఖాస్తు చేసుకుని వచ్చిన నేపథ్యంలో కూడా స్థానిక డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కొన్ని జీరాక్స్ సంబంధించిన సెట్లతో కూడా ఫామ్ ఫిల్అప్ చేసి వాటి దరఖాస్తు దగ్గర నుంచి కూడా ప్రస్తుతానికైతే స్వీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. డబీర్పురతో పాటు పాత బస్తీలోని ఇప్పటికే చాలా చోట్ల కూడా లబ్ధిదారులంతా ఉదయం నుంచి బారు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి ఇబ్బందులు కలగకుండా, అవాంతరాలు కలగకుండా కూడా మరొక చాలా రోజుల టైం ఉంది కాబట్టి జనవరి 6 వరకు ఎవరు ఒకరోజు మాత్రమే హడావుడిగా వచ్చి ఇబ్బంది పడే అవసరం లేదు. నిరంతరంగా ఈ 5 గ్యారెంటీలకు సంబంధించిన పథకాల నుంచి లబ్ధిదారుల నుంచి కూడా దరఖాస్తు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొంత కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అదనంగా చేసుకుని జిహెచ్ఎంసీ పరిధిలో కొంత దళాలు కూడా తెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అందుకు సంబంధించి కౌంటర్ల వద్ద సపరేట్గా దరఖాస్తు ఫామ్లు అందుబాటులో ఉంచి కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ప్రతి లబ్ధిదారు వద్ద నుంచి కూడా దరఖాస్తు ఫామ్ స్వీకరిస్తామంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిహెచ్ఎంసీలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 600కు పైగా 10,000 సంబంధించిన సిబ్బంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఇక సరూర్ నగర్ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఏ విధంగా కొనసాగుతుందో డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, అక్కడ పరిస్థితి ఏంటి? దరఖాస్తులు తగిన విధంగా ఉన్నాయా? అందరికీ సరిపడా ఉన్నాయా? క్యూ లైన్లలో ఏ విధంగా ఉంది పరిస్థితి?
ధనలక్ష్మి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. అయితే అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దరఖాస్తుల కొరత అనే ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సరూర్నగర్ దగ్గర ఉన్నాం. సరూర్నగర్ దగ్గర కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దారులంతా కూడా దరఖాస్తు ఫారాలు అయితే అప్లికేషన్ ఫారాలు లేవు, అందుబాటులో లేవని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది మొదటి రోజు కావడంతో కొంత గందరగోళం నెలకొంది. అన్ని స్థాయిల్లో అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 16,395 గ్రామాల్లో చోట్ల పూర్తి స్థాయిలో మున్సిపాలిటీల్లో కావచ్చు, వార్డుల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఇన్ని చోట్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రారంభమైంది. దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి కొంత గందరగోళం నెలకొంది. మొదటి రోజు కాబట్టి దరఖాస్తులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచలేకపోయామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. కాబట్టి జిరాక్స్లు అయినా సరే యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి. ఒరిజినల్ దరఖాస్తులు ఉండాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన జిరాక్స్లు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి రోజు కాబట్టి పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఈ నెల 6వ తారీఖు వరకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దరఖాస్తుదారులు ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా చాలా రోజులు 6వ తారీఖు వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దరఖాస్తులు అందుబాటులో ఉంచుతాం. మొదటి రోజు కాబట్టి పూర్తి స్థాయిలో దరఖాస్తులు అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా త్వరలోనే దరఖాస్తులన్నీ కూడా అందుబాటులో ఉంచుతాం. రేపటి నుంచి పూర్తి స్థాయిలో అందరికీ దరఖాస్తులు అందుబాటులోకి వస్తాయని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది అధికారులు ఉన్నారు. సార్, ఏంటి దరఖాస్తుల కొరత ఎక్కువగా కనిపిస్తుంది, దీన్ని ఎట్లా అధిగమిస్తారు? దరఖాస్తుల కొరత ఉన్నది మా దగ్గర. ఎందుకంటే మాకు సర్కిల్ ఆఫీసులో 3 సర్కిల్ ఉన్నాయి. 3 సర్కిళ్లు జనాలందరూ మా దగ్గరికి వచ్చి అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం వల్ల కొంత కొరత ఏర్పడ్డది. ఫామ్స్ మళ్ళీ ఈ రోజు సాయంత్రం వస్తాయి. అందరికీ అందుబాటులో వార్డ్ ఆఫీసులో పెడతాం రేపటి నుంచి. ఇది అంటే జనాలు ఒక్కసారిగా మొదటి రోజు కాబట్టి చాలా మంది జనాలు ఒకే రోజు రావడంతో, ఎక్కువ మంది దరఖాస్తులు చేసేందుకు రావడంతో కొంత దరఖాస్తుల కొరత ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని అధిగమిస్తాం. రేపటి నుంచి ఖచ్చితంగా అందరికీ కావాల్సిన పూర్తి స్థాయిలో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థాంక్యూ కరుణాకర్. రాష్ట్రంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. 6 గ్యారంటీ స్కీమ్లకు అప్లికేషన్స్ పెట్టుకునేందుకు వచ్చిన ప్రజలతో దరఖాస్తు కేంద్రాలు రద్దీగా మారాయి. రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగుడి సెంటర్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన మొదలైంది. ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ను స్వీకరిస్తున్నారు ఎక్కడికక్కడ అధికారులు. మనం చూసుకోవచ్చు, మొత్తం 28వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఈ అప్లికేషన్స్ 8 రోజుల పాటు తీసుకుంటారు. ఇందులో 28వ తేదీ చూసుకున్నట్లయితే టీఎన్జిఓ కాలనీ, మైలదేవరపల్లి, లక్ష్మీగూడ విలేజ్, బాబురెడ్డి నగర్ ఈ సంబంధించినటువంటి సెంటర్లో తీసుకుంటారు. ప్రస్తుతం మనం లక్ష్మీగూడ విలేజ్కి సంబంధించినటువంటి సెంటర్లో ఉన్నాం. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. భారీ ఎత్తున మహిళలు ఇక్కడికి వచ్చి తమకు కావాల్సినటువంటి ఏ అంశాల్లో వాళ్లకు లబ్ధి చేకూరాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం నుండి ఎలాంటి ఫలాలు వాళ్ళకి 6 గ్యారంటీల్లో తమకు వర్తిస్తాయి అనే అంశాలపైన అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు, ఉదయం నుండి కూడా ఇది కొనసాగుతుంది. ఉదయం నుండి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అప్లికేషన్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎవరెవరు అప్లికేషన్స్ ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ లైన్లలోకి రావాల్సి ఉంటుంది. ఆ లైన్లలో మనం చూడవచ్చు, మొత్తం 3 లైన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అందులో ముఖ్యంగా 2 లైన్లు తీసుకున్నట్టయితే అప్లికేషన్స్ ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఫారంలు తీసుకుంటున్నారు. అదనంగా మరో లైన్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ లైన్లో చూసినట్లయితే ఏదైతే ఈ 6 గ్యారంటీలు స్కీమ్స్లో కాకుండా అదనంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపైన అప్లికేషన్స్ తీసుకోవచ్చు, ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. చూసుకోవచ్చు. అమ్మా, మీ పేరేం పేరమ్మా? నా పేరు కృష్ణవేణి సార్. ఏం అప్లై చేయడానికి వచ్చారు ఇక్కడ? గ్యాస్ గురించి చేయడానికి వచ్చినాం, కరెంటు బిల్లు గురించి చేయడానికి వచ్చినాం, 2500 పింఛన్ గురించి చేయడానికి వచ్చినాం. ఆర్థిక సాయం చేస్తున్నాడు కదా, దాని గురించి అప్లై చేయడానికి వచ్చినాం సార్. పొద్దున్న ఏర్పాట్లు ఎట్లా చేస్తారు ఇక్కడ? పొద్దునుంటి బాగానే లైన్ ఉండం చేస్తూనే ఉన్నాం సార్. ఇచ్చిరా కావాల్సిన ఫామ్స్ ఫిల్ చేయడం ఇవన్నీ ఎట్లా చేస్తారు? మీరే ఫిల్ చేసుకున్నారు, వాళ్ళని హెల్ప్ చేస్తారు? వాళ్ళే చేసిరు సార్, వాళ్ళే ఫామ్ ఇచ్చిర్రు, వాళ్ళే ఫిల్అప్ చేసిర్రు. అన్ని మాది ఫోటో, అవి జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకొస్తే అన్ని ఫిల్అప్ చేసిర్రు సార్. మళ్ళీ ఫామ్ తీసుకున్న తర్వాత స్లిప్ కూడా ఇస్తారు సార్. మీ పేరేం పేరమ్మా? అనిత అండి. ఏం అప్లికేషన్ చేయడానికి వచ్చారు? ఇల్లు గురించి, 2500 గురించి, గ్యాస్ గురించి. రేషన్ కార్డ్స్ ఉన్నాయా మీకు? రేషన్ కార్డు ఉన్నాయండి. మీరేం అప్లై చేయడానికి వచ్చారమ్మా? మేము రేషన్ కార్డు గురించి. అంటే మీకు రేషన్ కార్డు లేదు? మరి మీరు రేషన్ కార్డు లేని వాళ్ళకు మిగతా గ్యారంటీ స్కీమ్ల దానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటున్నారా? రేషన్ కార్డు వచ్చిన తర్వాత పెట్టుకోమంటున్నారా? పెట్టుకుంటున్నారు. మీరు దేనికి అప్లికేషన్ పెట్టుకుని? हम लगन का गैस बहुत रेट में आ रहा, तो कम पैसे में आना गैस, और 2500 रुपए पेंशन दे रहे ना, वो होना. ఏం అప్లికేషన్ పెట్టుకోనికి వచ్చారు మీరు? రేషన్ కార్డుకి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయన్నది ఇక్కడ ఇన్ఛార్జ్ అధికారిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఎట్లా చేశారు సార్ ఏర్పాటు? ఉదయం నుండి 500 అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ చేశాం సార్. ఇప్పటికి దాదాపు 200 చేంజ్ మాకు రిటర్న్ వచ్చాయి. ఇంకా రావాల్సి ఉన్న ఫామ్స్ అన్ని కూడా అప్లికేషన్ పెడుతున్నారు. ఫామ్స్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎట్లా చేస్తారు? ఆల్రెడీ వాళ్ళు కొందరు జిరాక్స్ కూడా తీసుకొస్తారండి. ఇంకా అవి కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. జిరాక్స్ కూడా ప్రాబ్లం లేదని చెప్పాము, అట్లా కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఒకే స్టార్టింగ్ రోజు కాబట్టి కొన్ని అప్లికేషన్ ఇంకా వస్తున్నాయి. ఈ రోజు కాకుండా రేపటి రోజులు కూడా వస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇదే ఏరియా వాళ్ళకి సంబంధించిన కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా ఫామ్స్ ఇస్తున్నాం. దానివల్ల ఫామ్స్ కొంచెం తక్కువ పడి ప్రొవైడ్స్ కూడా చేస్తున్నాం అండి, ప్రాబ్లం లేదు. ఇది మనం చూసుకోవచ్చు, గ్రీవియన్స్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ప్రజాపాలనకు సంబంధించి 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి విషయం మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదాతో అజయ్, 10 టీవీ, రాజేంద్ర నగర్ డివిజన్ నుండి.